అంటే ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఏమిటి అని మనం కనుక చూస్తే, ఎమర్జెన్సీని ఓడించిన ప్రజల ప్రజాస్వామిక లౌకిక చైతన్యాన్ని పక్కదోవ పట్టించి బీజేపీ అనుకూలమైనటువంటి తీర్పులాగా, బీజేపీ అనుకూల పరిణామంలాగా కాంగ్రెస్ వ్యతిరేకత, కాంగ్రెస్ వ్యతిరేకత, కాంగ్రెస్ వ్యతిరేకత. ఎప్పుడో చరిత్రలో ఔరంగజేబు ఏం చేశాడు అది పక్కన పెడదాం, అది కూడా చాలా మాట్లాడవచ్చు, తర్వాత మాట్లాడదాం. మొన్ననే మనం నాగపూర్ అల్లర్లు ఇవన్నీ కూడా చూసాం కదా. ఔరంగజేబు అవన్నీ పక్కన పెడదాం. నువ్వు జవహర్లాల్ నెహ్రూనే గుర్తించట్లేదు, నెహ్రూనే తీసిపడేస్తున్నావు, ఇందిరాగాంధీనే తీసిపడేస్తున్నావు. చండీగఢ్ లో సిపిఎం మహాసభ జరిగినప్పుడు వెళ్తే రష్యా నుంచి జుగనోవ్ అని వచ్చాడు. అప్పుడు రష్యా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, సోవియట్ పోయాక ఆయన అడిగారు, మీరు స్టాలిన్ ను ఎల్సిన్ ను ఎలా పోలుస్తారు అని. అంటే జుగనోవ్ అక్కడ చెప్పాడు, స్టాలిన్ ఇటు చర్చిల్ను అటు రూజ్వెల్ట్ ను కూర్చోబెట్టుకొని హిట్లర్ కు లెసన్ చెప్పాడు, ఎల్సిన్ G7 దేశాల నాయకులు లోపల మాట్లాడుతుంటే బయట చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సో స్టాలిన్ కు ఎల్సిన్ కు మధ్యలో తేడా అది అని జుగనోవ్ చెప్పాడు. మీరు బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పటి ఇందిరాగాంధీని, ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ జరుగుతున్నప్పుడు నరేంద్ర మోదీ పాత్రలను మీరు కనుక పోల్చి చూసుకుంటే ఈ పోలిక మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. 108 దేశాల అలీనోద్యమానికి అధ్యక్షురాలుగా, వర్ధమాన దేశాలకు ఒక కీలకమైన నాయకురాలుగా ఇందిరాగాంధీ అప్పుడు నిర్వహించిన పాత్ర, ఇప్పుడు భారతదేశం నిర్వహిస్తున్న పాత్ర. అయినా కానీ మనకు మనం విశ్వ గురువు అన్న ఒక టైటిల్ పెట్టుకుంటాం. ఇండియా అంటేనే తప్పు, ప్రజాస్వామ్యం కాదన్నాం. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాట కూడా పాడాడు, ఏది ఇందిరా మీద, ఇందిరా అంటే ఇండియా అని దేశం అంతా ఆ పాట వినిపిస్తూ ఉండేది. ఇందిరా అంటే ఇండియా అంటేనే ఏందిరా నా పెద్ద దేశం, ఒక మనిషితో పోలుస్తామని మనకు కోపం వచ్చిందే. ఈయన ఇండియా కాదు, మోదీ అంటే విశ్వగురువు, విశ్వమే మోడీ అంటుంటే ఇంకా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం ఒకసారి. దీనికేం పెద్ద విశ్లేషణలు, పెద్ద బుర్ర బాగా పట్టుకోవడాలు ఏమీ అక్కర్లేదు. విశ్వమే కాదు, మోడీకి పెట్టిన షార్ట్ నేమ్ ఏంటండి, నమో. నమో అని ఎవరంటారండి? నమో నమశివాయ. ఈశ్వరుణ్ణి దేవుణ్ణి మటుగా నమో నమశివాయ అంటారు. కానీ ఆయన నమో అని మేము మాట్లాడితే సనాతనం, మేము మాట్లాడితే హిందూ మతం, లేకపోతే దాన్ని కాపాడడానికే ఉన్నామనే వాళ్ళు నమో దేవ నమో తని రామరాజు తిరుమల పడతాడు. ఆ పరిస్థితికి వచ్చిందంటే వ్యక్తి ఆరాధన అన్నది అంతకు ముందు చాలా ఎక్కువగా ఉంది అన్నది ఇప్పుడు పెరిగిందా, వేరేట్లు విస్తరించిందా అని ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు వస్తుంది. రెండో విషయం, ఇందిరాగాంధీ గారు అంటే ఎమర్జెన్సీలో వ్యవస్థలు, కోర్టులు వీటన్నిటి మీద ఆమె పెత్తనం చెలాయించారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోయే, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ సిజే, కాబోయే ఆయనేమో సూర్యకాంత్, ఇద్దరు కూడా కోర్టుల సర్వాధికార, కోర్టుల హక్కులు తగ్గించొద్దని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. కోర్టుల పరిస్థితి నేను చెప్తున్నా. రాష్ట్రాలు అనే వాటిని అసలు మున్సిపాలిటీలుగా కూడా చూడకుండా వాటి మీద పెత్తనం చేసే పరిస్థితి. ఇంత పెద్ద దేశానికి సంబంధించిన నోట్లను, లక్షల కోట్ల నోట్లను ఒక్క దెబ్బతో నోట్ల రద్దు చేస్తున్నాను అని ప్రధానమంత్రి టీవీలో ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సభలో మనం అందరం కూర్చున్నాము, ఏదైనా ప్రకటన చేయాలంటే మనకు కొంచెం అవగాహన ఉండాలా. ఇంత పెద్ద దేశానికి సంబంధించిన నోట్ల రద్దును ఒక వ్యక్తి తీసుకొని ప్రకటించేస్తున్నాడు అంటే నడక ఎటువైపు సాగింది అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా నయా ఫ్యాసిజం అనే పదం వాడినట్టుగా ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ రహితంగా, రాజ్యాంగ విరుద్ధంగా నడిచే పరిస్థితి వచ్చింది. ఈ నయా ఫ్యాసిజం అన్నదానికి కూడా చాలా మంది నయా ఫ్యాసిజం ఎందుకు, ఇది ఫ్యాసిజమే కదా, కొంచెం సిద్ధాంత చర్చ కూడా చేస్తూ ఉంటారు. జార్జి డిమిట్రావ్ అని ఆయన దీని మీద పెద్ద ఎప్పుడో నిర్వచనం ఇచ్చాడు. ఫ్యాసిజం అనేది ఒక్కొక్క దేశంలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ మీడియా రాకూడదు, ఈ పత్రికలు రావు, వీడు ఉండకూడదు, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? రాష్ట్రాలు కాబట్టి దేశం అంతటినీ వీళ్ళు ప్రభావితం చేయలేవు. అప్రజాస్వామిక ధోరణి, అసహన రాజకీయాలు అన్నవి ఏ ఒక్క పార్టీకో కాదు, అన్ని పాలక పార్టీలకే అవి అలవాటు. కానీ ఇక్కడ అదనంగా ఉన్నది ఏమిటి? ఇక్కడ అదనంగా ఉన్నది ఏంటంటే మతం కోణం. ఆఖరకు రాజకీయాలు, రాజ్యాంగం బయటికి పోయి మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అసలు ఆడవాళ్ళు చీర కట్టుకుంటే తప్ప ఈ మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే నాకు అసలు నచ్చదండి,
వాళ్ళు శూర్పణఖలండి, వాళ్ళు తాటకులండి, నువ్వైతే రాక్షసుడివి, వాళ్ళైతే అమ్మలు, వాళ్ళైతే గౌరవనీయులుగా, నువ్వైతే రాక్షసుడివి, వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటారో చెప్పడానికి నువ్వెవరు? అది నిరంకుశత్వం అన్నది రాజకీయ పరిధి దాటి, రాజ్యాంగ పరిధి దాటి, వ్యక్తుల యొక్క, కుటుంబాల యొక్క, మరీ ముఖ్యంగా నోరు తెరిస్తే మేము గౌరవిస్తాం అని చెప్పేటటువంటి మహిళల యొక్క గౌరవాన్ని కూడా భంగం చేసే పరిస్థితికి వస్తే ఇది ఏం అప్రకటిత ఎమర్జెన్సీ కాదు, ద్విప్రకటిత అనాలి, డబుల్లీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అన్న ఒక రెట్టింపు స్థాయిలో నడుస్తుందా అనే ఒక సందేహం ప్రజలకు కలుగుతూ ఉంది. ఆహార పదార్థాలు, మనుషులు అనేవాళ్ళు ఆహారం లేకుండా ఉండలేరు, తిండి కలిగితే కండ కలదోయని. ఒకటి ఇంట్లోకి వెళ్ళి వాడికి గిన్నెలో, కడిగిన గిన్నెలు చూసి ఈ గిన్నెలో ఫలానా పదార్థం ఉంది కాబట్టి నువ్వు ఫలానాది వండినట్టుగా మాకు అనుమానం వస్తుంది అని విజిలెంటైన్స్, నిఘాదారులు కొంతమంది ఉంటారు అని వాళ్ళు చెప్తే వాళ్ళ మీద కేసు పెడితే దాన్ని ఏమంటారండి? కాబట్టి మిత్రులారా, రాజ్యాంగబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, ఇతర ప్రతిపక్షాల యొక్క హక్కులు హరించడమే కాదు, వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నటువంటి మనుగడకు సంబంధించిన కనీస హక్కులకు కూడా ముప్పు ఏర్పడే ఒక పరిస్థితికి దేశం చేరింది. కానీ ఒక్కటే తేడా, అది ఇందాక చెప్పుకున్న మీడియా తేడా. ఆ రోజు మీడియా నిశ్శబ్దంగా ఖాళీ ప్లేసులు పెట్టింది, నిరసన తెలిపింది, ఎమర్జెన్సీ హరించాలని కొన్ని సూచనలు చేసింది. కానీ ఈ రోజు మీడియాలో మటుకు ఎక్కువ భాగం అలాంటి ప్రస్తావనలు లేవు. ఎందుకంటే మీడియా మోడియాగా మార్చివేయబడటంతో ఆయన కంటే ముందే వీళ్ళు ఇంకా అత్యుత్సాహంగా, ఆయనకు తోడుగా మన చిన్న సనాతన గబ్బర్ సింగ్లు వాళ్ళు వీళ్ళు కూడా బయలుదేరి వీళ్ళు ఇంకా దాన్ని ఎగదోసే ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది నయా ఫ్యాసిస్టు ప్రమాదం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం పూర్తిగా ఉల్లంఘించబడమే కాదు, తొక్కివేయడమే కాదు, పక్కకు నెట్టివేయబడుతుంది. రాజ్యాంగం మీద చాలా తీవ్ర స్థాయిలో అధికారికంగా దాడి జరుగుతుంది. ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారు, ఉపరాష్ట్రపతి అంటే మామూలుగా ఇట్లా సభలకు వచ్చి ఏదో సందేశాలు ఇచ్చి రిబ్బన్లు కట్ చేసి ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. ఆయన సుప్రీంకోర్టు మీద దాడి చేస్తున్నాడు, ఆయన మతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు ప్రశ్నించే అవకాశం లేకుండా పోతుంది. తప్పు అన్నవాడి మీద కేసు పెడుతున్నారు, తప్పు అన్న పత్రికల వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. అందుకనే చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా ప్రబీర్ పురకాయిస్తా ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్, గొప్ప ఉదాహరణ. ఎమర్జెన్సీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉండగా ఆయన అరెస్ట్ చేశారు, గట్టిగా నిలబడ్డాడు. ఎమర్జెన్సీ ఓడించి బయటకు వచ్చారు సీతారాం యేచూరి, ప్రకాష్ అంతా జేఎన్యూ ప్రొడక్ట్స్. ఇప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేశారు, కానీ అప్పుడు ఆయన మీసా కింద అరెస్ట్ చేశారు, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. కానీ ఇప్పుడు దేశద్రోహం కింద, అసాంఘిక కార్యకలాపాల కింద అరెస్ట్ చేశారు. అంటే ఎమర్జెన్సీలోనేమో అంతర్గత భద్రతా చట్టం కింద ప్రతిపక్షాల కార్యకర్తలను, ప్రజా సంఘాల వాళ్ళను నిర్బంధిస్తే, మీడియా వాళ్ళను కూడా ఇబ్బంది పెడితే, ఇప్పుడు వాళ్ళను దేశద్రోహులుగా, అన్లాఫుల్ యాక్టివిటీస్, సెడిషన్, రాజద్రోహం, దేశద్రోహం దీని కింద ముద్ర వేస్తున్నారు. దేశభక్తి అని ఉండాలంటే నేను ఇక్కడ పెద్దగా ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ విశ్వగురు అని నేను రాసుకుంటే నేను దేశభక్తుని. కొంచెం అటు ఇటు మాట్లాడినా, ప్రశ్నించినా, విమర్శించినా నేను దేశద్రోహిని. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత దేశ ప్రజలనే దేశద్రోహులుగా విభేదించే ప్రతి ఒక్కరిని కూడా విద్రోహులుగా చూపించే పరిస్థితి వచ్చాక ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడుతుంది? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. కాబట్టి అత్యవసర పరిస్థితి మీద, దాని తీవ్రత మీద, దాని ప్రమాదాల మీద గట్టిగా మాట్లాడుకోవడంతో పాటు దాన్ని మించినటువంటి పద్ధతుల్లో మత రాజకీయాలు కూడా జోడించి నడుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.